నా ఛానల్లో మాత్రం మీకు మంచి కంటెంట్ దొరుకుతుందని నేనైతే ప్రామిస్ చేస్తున్నా. నా ఛానల్లో జిమ్ వ్లాగ్స్ కానీ, మోటో వ్లాగ్స్ కానీ, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ, ట్రావెల్ వ్లాగ్స్ కానీ, అడ్వెంచరస్ వ్లాగ్స్ కానీ మీకు అయితే దొరుకుతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, మా ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయింది. మేమైతే గోవాకి వెళ్దామని ప్లాన్ అయితే వేసుకుంటే మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 5 మెంబర్స్ ఏమో ప్లాన్ వేసుకుంటాం. రైల్వే స్టేషన్కి వెళ్ళినాము, టికెట్లు బుక్ చేసుకున్నాం, ట్రైన్ ఎక్కినాం. సీదా జర్నీ అనేది మనైతే పొద్దున్న 10:30 AM అట్లా స్టార్ట్ అయిపోయింది. ట్రైన్ మాత్రం ఒక 10 minutes అయితే లేట్ వచ్చింది, మాకైతే డిలే అయిపోయింది. కానీ చాలా బాగుండే పోయా ట్రైన్ జర్నీ మాత్రం. ప్రతి ఒక్కరైతే ఎక్స్పీరియన్స్ చేయాలి. మేమైతే ఫస్ట్ టైం ఎక్కినాం ట్రైన్, అది కూడా గోవాకి వెళ్ళిండే. చాలా బాగుండే, వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇంకా రాత్రి మాత్రం ఆ కర్ణాటక బెల్లారిలో మాత్రం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. లాస్ట్కి అయితే మేమైతే మడ్గావ్ అయితే రీచ్ అయిపోయినాం. మడ్గావ్ నుంచి ట్యాక్సీ బుక్ చేసుకొని సీదా మనం కలంగట్ బీచ్ దాకా అయితే వెళ్ళిపోయింది. మాట్లాడుకుని ఒక పర్సన్కి సంథింగ్ అరౌండ్ 200 రూపీస్ ఏమో పడిండే. 5 మెంబర్స్ కాబట్టి 1000 ఏమో పడిండే. బస్ డ్రైవర్ మాత్రం చిల్ మూడ్లు ఉండే, మంచిగా ఎంజాయ్ చేసిండే. మాత్రం చాలా అంటే చాలా ఉండే. మామూలు అయితే మొత్తం చింది చేసింది, బస్ అంతా ఒక సైడ్ అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండే. బస్ జర్నీ కూడా చాలా బాగుంది. అంకుల్ అయితే మాతోనైతే మంచిగా మాట్లాడిండే. ఎక్కడ బాబు మేము అంటేనేమో హైదరాబాద్ అని చెప్పిండే, ఓల్డ్ సిటీ అని చెప్పగానే రాజా సింగ్ అని గుర్తుపట్టేసిండు డ్రైవర్ అయితే. చాలా బాగా మాట్లాడిండు అంకుల్ మాత్రం. ఒక్కొక్క ఇల్లు మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే భయ్యా. నిజంగా పోర్చుగీస్ థీమ్ ఉండే కదా అన్ని హౌసెస్ మాత్రం చాలా అంటే చాలా బాగుండే. ఆ నేచర్ కానీ, ఆ ట్రీస్ కానీ క్రేజీ ఉండే నిజంగా. ఇంకా పొద్దున పోయినాం కాబట్టి మాకైతే లుక్ మాత్రం, వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం మడ్గావ్ నుంచి మనం కలంగట్ దాకా వెళ్ళాలంటే మధ్యలో పంజీమ్ అయితే తగులుతుంది. మేము పంజీమ్లా మౌంటైనర్స్ లేన్ వెళ్దామని అనుకుండే, కానీ అంకుల్ అయితే ఆపలేమని చెప్పిండే. అడ్జస్ట్ చేసుకునే మేము కూడా. ఇక్కడ మాత్రం భయ్యా మన ఈ బ్రిడ్జ్ని చూస్తే మాత్రం నాకైతే మన దుర్గం చెరువు బ్రిడ్జ్ అయితే గుర్తుకొచ్చింది మనకైతే. ఇదైతే నా ఫస్ట్ టైం అయితే కాదు గోవాకి విజిట్ కావడం, ఇది నా 3rd టైం. ఫస్ట్ టైం ఏమో నేను 2021 వెళ్ళినా, సెకండ్ టైం 2022లో వెళ్ళిండే, థర్డ్ టైం వచ్చి 2024లో వెళ్తున్నా. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ మాత్రం. గోవాలో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచి చిల్ కావచ్చు. మీరు కూడా వెళ్ళండి బ్రో, మంచిగా ఎంజాయ్ చేయండి, చిల్ కాండి. సంవత్సరానికి ఒకసారి వెళ్ళండి చాలు, ఇంకేం కావాలి. కెమెరాలో ఎట్లా కనిపిస్తుంది తెలియదు కానీ బ్రిడ్జ్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉండే. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. వ్యూ మాత్రం క్రేజీ ఉండే భయ. ఈ బ్రిడ్జ్ని చూడంగానే మా దోస్తులు అయితే అరే దుర్గం చెరువు బ్రిడ్జ్ వచ్చిందిరా, దుర్గం చెరువు బ్రిడ్జ్ వచ్చిందిరా అనుకుంటే ఒక్కటే అరిసీరు అయితే బస్ మొత్తం. మేము కలంగట్ బీచ్ దగ్గర దిగగానే డైరెక్ట్ వెళ్ళింది మాత్రం బీచ్లోకి వెళ్ళిండే. ఇదే మా స్కూల్కి మేము 5 అయితే వెళ్ళిండే. చాలా అంటే చాలా బాగుండే. ఆ బీచ్లో ఉన్న ఆ వేవ్ గాలి కానీ చాలా అంటే చాలా బాగుండే. పోయి దుంకినాం, డైరెక్ట్ పోయి దుంకిన తర్వాత సీదా పోయి రూమ్ అయితే బుక్ చేసుకుంటే, రిసార్ట్ అయితే బుక్ చేసుకుంటే వాల్యుబుల్ ప్రైస్కే వచ్చింది. 1500 మా వడ్డది. Day 1 అయితే స్టార్ట్ అయిపోయింది. పదండి మా రూమ్ చూపిస్తాను. ఈరోజు ఇప్పుడైతే రిసార్ట్లో ఉన్న స్విమ్మింగ్ పూల్కి అయితే పోతున్నాం మేమైతే. బాయ్స్ హైదరాబాద్ బాయ్స్, హైదరాబాద్ బాయ్స్ చాలా అన్నం ఉంటాం ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం అందరం బాయ్స్ అయితే. వీడు ఉంది మా రిసార్ట్ అయితే. కోమా కాలి కోమా
దగ్గర మాట్లాడదామా వీడియోనే వస్తాయి రిసార్ట్లకు రాండ్రా చోళ కొత్తలేదా అరే రాజుడే అరే పుట్టి చోళ తక్కువ ఉదయం వెళ్ళేసిండు అరే ఇక్కడ ఆడడి దగ్గర చూసుకుంటాను ఆమె దండ దొంగేసి కాదు లేకపోతే అవసరం ఎగురుతా నేనే రాలే నన్ను ఎక్కడ వస్తున్నా నేను వస్తున్నా అరే 5 మంది ఒకటేసారి ఎక్కుతాం అరే ఒకరు డైవ్ కొట్టే చూసి కొట్టు మరిగంటే లోపల కొట్టకు తక్కువ సరే बड़ा हरामी हो बेटा నడుపా ఇప్పుడైతే మేము రేస్ పెడుతున్నాం ఆ నుంచి ఇడదాం
అది కాదు అరే కెమెరా ఏడింది దగ్గర ఏమైందంటే బబ్బులు ఎవరు సందీప్ బాయ్స్ బాయ్స్